హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా అక్క మీద ప్రాంక్ చేద్దాం. ఏం ప్రాంక్ అంటే, మా అక్క అయితే టెంట్ హౌస్లో పనుకోయింది. ఇప్పుడైతే జడ బయటకి వేసే పనుకోయిన టైంలో, అందుకే ఈరోజు జడ ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. కట్ చేసినట్టు పెట్టి ఈ సౌరం అయితే చూపిస్తాను. అక్కడ పెయిన్ ఉంది, అందుకే కట్ చేశాను అని చెప్తాను. మాకు సౌరం ఏంది ఎంటికి లేదని కూడా తెలియదు కాబట్టి ప్రాంక్ చేసేస్తాను. మీరైతే చూసేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. మాకు ఇప్పుడే పనికింది, మళ్ళీ లేసేస్తుంది. టైమ్ 12కి పనుకోయింది, మధ్యాహ్నము 1:30కి అట్లా పనుకోయింది. ఇప్పుడు 3:40 టైమ్ చూడండి. మనమైతే 4 అన్న ప్రాంక్ అయితే చేసేయాలి. ఆ పాప అయితే పనుకోయిందో లేదో చూపిస్తాను ఆగండి. చూడండి, పనుకోయింది. చూడండి ఎలా పనుకోయిందో. కాబట్టి ఇక్కడ కట్ చేసి చూపిద్దాము. అంటే కట్ చేయను, సీజర్ కూడా పెట్టుకున్నాను. ముందరే కూర్చోను నా పాప ముందర. మనమైతే ప్రాంక్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మనమైతే ఇది చుట్టేద్దాము, డిస్టర్బెన్స్ కాబట్టి. నేనైతే చుట్టేసినాను, మనతో ఏం లేదు కాబట్టి. కూర్చున్నాకను ఒక్క దారం వచ్చేసినా కూడా అంతా వచ్చేస్తుంది కాబట్టి క్లిప్ పెట్టేశాను. ఇంకా ప్రాంక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పనుకోండి మా అక్క. స్టార్ట్ చేసేద్దాం. ఏమి ఎంటికి ఎందుకు కట్ చేస్తున్నావు? ఏమి తిక్కనా? అక్కడ పెయిన్ ఉంది, పీకి రాలేదు, కరుచుకోయింది. అందుకే చూడు, ఈపులు కూడా ఎట్లున్నాయి, అందుకే కట్ చేశాను. నాకు పెయిన్ లేవు అసలుకి, మధ్యలో కట్ చేశాను, కనపడేది అసలుకి. తిక్కగా చేయొద్దు. నేనేం చేయలేదు తిక్కగా. ఎప్పుడు చూసినా అట్లా చేస్తావు నువ్వు. ఎవరు కట్ చేయమన్నారు ఇప్పుడు? ఎక్కడ కట్ చేసినావు? మధ్యలో కట్ చేసిన, కనపడేది. కనపడకపోతే చాలా మీకు కట్ చేస్తారా? వద్దు మమ్మీ. నాకు కట్ చేసినప్పుడు మమ్మీ లేదా? మమ్మీ పడుకోయింది. చూడండి కట్ చేశాను. ఎట్లుంటుందో చూపిస్తా. అక్కడే నా వీడియో. నాకు ఈ వీడియో మాత్రం పెట్టాను, నేను ఖచ్చితంగా ఉంటుంది చెప్తున్నా. నేను పెడతా. ఇప్పుడు ఏం చేస్తావు చూడండి గైస్. ఇంత చేస్తుంది. అంత రోంతనా నీకు కట్ చేస్తాను. కొంచెం ఇంత కట్ చేస్తా. వద్దు మమ్మీ ఉంది. పద లోపలికి, చూడండి గాయస్, ఇంత రోంతకి చూడండి గాయస్. ఇప్పుడైతే ఇంత రోంతకి ఇంత చేస్తుంది చూడండి గాయస్. ఒక నిమిషం. నేను ఒక్క ఇంటికే ఇచ్చేది. చూడు, ఒక్క ఇంటికి. ఏంటి నువ్వు? ఈరోజు అది కాక కార్తీక మాసం కాదే, పౌర్ణమి. అయితే ఈరోజు కట్ చేయొచ్చా? మెంటల్ నా పెయిన్ కనిపిస్తే కట్ చేసిందంట. మెంటల్ ఆడం. అది పీకి రాలేదు. చూడు ఎన్ని ఈపులు ఉన్నాయో. చూడు. ఫస్ట్ బ్లాక్ తీసేయను. నేను తీసేయను. సారీ తీ.
ఫస్ట్ బయటికి పో నువ్వు. ఏయ్ నీకు ఒక విషయం చెప్పాలా తీ ఒక నిమిషం చెప్పాలా నీకు ఒక విషయం 1 minute తీ ఒక చూడండి గైస్ దీన్ని అయితే పెట్టుకొని ఉంది. నీకు ఒక విషయం చెప్పాలా నేను. ఏమే ప్రాంక్ ఇది సౌరము ఎంటికలు అని తెలియని కూడా తెలియదు చూడండి గాయ్స్. నువ్వు నాకు చేతికి ఇలే కదా దూరంగా చూపిస్తున్నావు. ప్రాంక్ కాదు నిజమే. ప్రాంక్ అని తెలిసిపోయింది ఆల్రెడీ. మనకి తెలిసిపోయింది చూడండి ఎంటికలు ఇమ్మంటే ఇక్కోకుండా ప్రాంక్ అంట. ప్రాంక్ ఇది అసలు ప్రాంకే కాదు చెప్పాలంటే. సర్లే వెళ్ళు. ప్రాంక్ అయినా కూడా చూడండి గైస్ ఎట్లా ఉందో దొంగమహంది ఎట్లా కట్టిందో చూడండి. ఇప్పుడు ఏం చేయలేదు. ఎట్లా గిచ్చుతుందో గాయస్ లోపలుండి. ఫస్ట్ నువ్వు వెళ్ళు. చూడండి గాయస్ మీకోసం ఎంత దెబ్బలు ఎంత కష్టపడుతున్నాం కానీ మేము మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ఇంత పెద్ద పార్క్ ఇంత చిన్న టెంట్ హౌస్ ఎప్పుడో చిన్నప్పుడు తెచ్చిన టెంట్ హౌస్. చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా మెమోరీస్ పెట్టుకోవాలి గాయస్. తినలాగా మర్చిపోకండి. సర్లే కానీ జరుగు నేను వస్తా. ఎక్కడికి వస్తావు? నా టెంట్ అవుట్ రాకూడదు ఎవరికి. ఎవరిని రానిచ్చుకోండి గాయస్. నేనైతే చూడండి గాయస్ తినైతే అట్లే జరుగు. ఇప్పుడైతే లోపల ఏమేమి డెకరేషన్ ఇదైతే నేను డ్రా చేశాను గాయస్. ఎప్పుడో చిన్నప్పుడు డ్రా చేసింది నేను డ్రా చేశానంట. ఏదో ఒకటి డ్రా చేసింది. ఇది మా చెల్లెలు డ్రా చేసింది గాయస్. ఇది నేను, ఇది మా అమ్మ, నేను, ఇది కూడా మా అమ్మ చెయ్యి, మా చెల్లెలు చెయ్యి, ఇది నేను మా అమ్మ. చూడండి గాయస్ ఎప్పుడో మా క్లాస్ 5th క్లాస్లో వేసిండేది మా అక్క. ఇది అయితే ఏం గాయస్ మెమొరీగా పెట్టుకున్నామా లేదా అనేది ఉండాలి గాయస్. జ్యూస్ తాక్కుంటా చూస్తా. నేను బ్లాగ్ చేసేటప్పుడు కూడా జ్యూస్ తాగాను కదా గాయస్ అడగండి. ఇది అసలు వ్లాగే కాదు, ఇది అసలు ప్రాంకే కాదు గాయస్. మీరైతే ప్రాంక్ వ్లాగే కదా ఇప్పుడు నేను చేస్తాను. ఇదైతే ప్రాంక్ కాదని చెప్తాను. నా వ్లాగ్ కాదు ప్రాంక్ ఇది. మళ్ళీ ఏమంటారు ఏమి ఇప్పుడు గిచ్చుతే రక్షణ పెద్ద. చూడండి గాయస్ హైట్ ఎంత చిన్నగా ఉందో. ఏం హైట్ అమ్మా ఇంత ఉంది కదా ఇంకా స్పేస్. నా టెంట్ ఈ అమ్మకి ఓవర్ యాక్షన్ గాయస్. ఇద్దరు టెంట్ గాయస్. ఇది ఆ బాబా 100 నేను 100 వేసుకొని కొనిండేది గాయస్. ఇదేం 200 కాదు 500. చూడండి గాయస్ మీకోసం ఇంత దెబ్బలు తింటున్నాను మా అక్క కోసం. నెక్స్ట్ మా అమ్మ ప్రాంక్ కూడా చేస్తాను చూడండి. ఈరోజు అయితే హోలీ కదా గాయస్. హోలీ వీడియో అయితే వచ్చింది. ఏమైందంటే ఇలా హోలీ అయితే వచ్చింది. అదేమైపోయింది ఏమో తెలియదు గాయస్. వీడియో అయితే అదేమో డిలీట్ అయిపోయింది అందుకనే పెట్టలేదు. మళ్ళీ ఇయర్ కావాలంటే పెడతాం గాయస్. ఎప్పుడు హోలీ ఒక ఇయర్కి మాత్రమే వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా పెడతాను గాయస్. సారీ, వెరీ వెరీ సారీ. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అది ఎలా అయిపోయిందో కోసం మా అక్కకి ఎంత డబ్బులు తింటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరు ఎంత డబ్బులు కొట్టిందో గాయస్ వాసిపోయింటుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంత బతిమాలుతున్నా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ కేవలం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బెల్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్.